యూరోప్ లో దాదాపు అన్ని దేశాలు రాడికల్ ఇస్లాం సమస్యను ఆపలేకపోయాయి. కానీ కేవలం 6 మిలియన్ జనాభా ఉన్న ఒక చిన్న దేశం డెన్మార్క్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ నిర్ణయం వల్ల నేడు మొత్తం యూరోప్ డెన్మార్క్ వైపు చూస్తోంది. ఒకవైపు ప్రపంచంలోనే పీస్ఫుల్ కంట్రీగా పేరు తెచ్చుకున్న స్వీడన్ ఈ రోజు గ్రైనేడ్ దాడులకు, గ్యాంగ్ వార్స్ కు గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ లా తయారైంది. ఇక ఫ్రాన్స్ కథ చూస్తే గత 10 ఏళ్లలోనే ఇస్లామిస్ట్ అటాక్స్ వల్ల అక్కడ 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీటన్నింటికంటే ఘోరం ఏంటంటే యూకే పరిస్థితి. రోదర్ హోమ్ నుండి రోచ్ డేల్ వరకు పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ వేలాది మంది మైనర్ బ్రిటిష్ అమ్మాయిల జీవితాలను లైంగికంగా నాశనం చేస్తుంటే అక్కడి పోలీసులు మాత్రం తమకు ఎక్కడ రేసిస్ట్ ముద్ర పడుతుందో అని భయపడి ఏకంగా 20 సంవత్సరాల పాటు ఏమీ చేయకుండా చూస్తూ ఉండిపోయారు. జర్మనీలోనైతే క్రిస్మస్ మార్కెట్లపై ట్రక్కులతో దాడులు చేయకుండా కాంక్రీట్ అడ్డుగోడలు పెట్టాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్ ఇలా యూరోప్ అంతా చేతులెత్తేసిన తరుణంలో డెన్మార్క్ అనే చిన్న దేశం మాత్రం తీసుకున్న నిర్ణయాలు చూసి ప్రపంచం మొత్తం షాక్ అవుతుంది. అయితే ఒకప్పుడు మిగతా యూరోప్ దేశాల్లాగే ఇస్లామిస్ట్ ముఠాల చేతిలో నలిగిపోయిన డెన్మార్క్ అసలు ఎలాంటి మాస్టర్ ప్లాన్ ఉపయోగించి ఈ రోజు కేవలం యూరోప్ కే కాదు మన భారతదేశానికి కూడా ఒక పవర్ఫుల్ రోల్ మోడల్ గా నిలిచిందో తెలుసుకోవాలంటే ఛానల్లో ఫుల్ లింక్ వీడియో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి.